రాబోయే మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో విశాఖలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో కొన్ని చోట్ల సుమారు 2 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 20 నుంచి వచ్చే నెల మొదటి వారం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అదే మరొక 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో గడిచిన 2 గంటలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం విశాఖ సత్యం జంక్షన్ లో అయితే ఉండడం జరిగింది. గడిచిన కొద్దిసేపటి కింద వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే మరొక కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ పై దీని ప్రభావం స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో మోస్తరు నుంచి చెదురుమరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అమరావతి వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఋతుపవనాలు ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా కొనసాగడంతో అల్పపీడనం ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా చెప్పడం కూడా జరుగుతుంది. ఈ ప్రభావమే కనుక ఈ నెల చివరి వారంలో వర్షాలు కురుస్తాయని అయితే పేర్కొంటున్నారు. మరోవైపు ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఏపీ వైపు కదిలితే గనక కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అదే గనక జరిగితే గనక ఆంధ్రప్రదేశ్ వైపు ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటే గనక ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూసాము. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ వరద ముంపు నుంచి తేరుకోక ముందు మరొక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రభావం, ఈ అల్పపీడన ప్రభావం ఏపీ పెద్దగా లేకపోతే పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఏపీ వైపు ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ అదే జరిగితే కనుక మరికొద్ది రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు అయితే మటుకి అతలాకుతలం అయిపోయినటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కూడా ఆ వరద ముంపుకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ వర్షాలు కురిస్తే కనుక లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలంటే కూడా అధికారులకు అన్ని రకాల సూచనలు చేయడానికి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా కదిలి ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల వైపు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు జనజీవనం అంతా కూడా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నానా అవస్థలు, నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లోతటి ప్రాంతాల్లో ఇప్పటికే నీట మునిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా సుమారుగా సర్టిఫికేట్స్ తో పాటు కూడా ఇంట్లో ఉన్నటువంటి సామగ్రిలు, అనేక రకమైనటువంటి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాహనాలతో సహా సైతం కూడా అన్ని ఇప్పటికే పాడైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 2 రోజులు కనుక ఖచ్చితంగా ఏపీ వైపు ఈ వర్షాలు కురిస్తే కనుక మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఎఫెక్ట్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కెమెరామెన్ శేఖర్ తో కన్నబాబు, విశాఖ సత్యం జంక్షన్ నుంచి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.